హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియో వచ్చేసి నేనైతే ఫంక్షన్కి వెళ్తున్నాం. అబ్బాయి ఏంది అక్క ఇప్పుడు చూసిన ఫంక్షన్లు అంటది అనుకుంటున్నారా? అవునండి, మాకైతే ఖచ్చితంగా నెలకు ఒక ఫంక్షన్ అయితే వస్తుంది. ఎందుకంటే మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పినా కదా, మా డాడీ వాళ్ళు 6 మంది అండ్ ఒక అక్క మొత్తం 7 మంది అనమాట. సో ఇంకా ప్రతి నెల ఏదో ఒకటి, ఇంకా అందరికీ తొట్టెన్లు, పాపలు పుట్టడం, ఇంకా బర్త్డేస్, ఇంకా సో ఇలాంటిది ఏదో ఒక ఫంక్షన్స్ వస్తూనే ఉంటాయి అన్నమాట. ఇంకా వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా సో అందుకని ఇప్పుడైతే మేము వెళ్ళేది ఒక చిన్న తొట్టెల ఫంక్షన్కి అనమాట. సో మా మూడో పెద్దనాన్న వాళ్ళ కొడుకుకి కూతురు పుట్టింది. మేము ఉండే ప్లేస్ దగ్గర నుంచి మేము హయత్ నగర్ వెళ్తున్నాం. సో హయత్ నగర్కి 4 hours జర్నీ అని అందరు భయపెట్టిరు. సో ట్రాఫిక్లో వెళ్తే మాత్రం 4 hours జర్నీ పడుతుందంట. కాకపోతే మేము వెళ్ళింది మాత్రం ఓఆర్ఆర్ పై నుండి. సో మేము 2 hours అయితే వెళ్ళిపోయినాం. నాకైతే నిజంగా చెప్తున్నా, అందరు లాంగ్ ఉంటుంది అనేసరికి నేను భయపడి మా బాబుని కూడా తీసుకెళ్ళాలన్నమాట. లేట్ అవుతుంది ఇంకా మళ్ళీ స్కూల్కి వెళ్ళడం, మార్నింగ్ లేవడం అని చెప్పి తీసుకెళ్ళలేదు. మా ఆయన దగ్గరే, ఇంటి దగ్గరే ఉంచేసి వచ్చిన. సో ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయినాం అనమాట. మా వదిన, ఇంకా మా అన్న కొడుకులు, మా అక్క కొడుకు చాలా పెద్దోళ్ళు అనమాట. వాళ్ళు పిల్లలు కూడా పెద్దగా అయిపోయారు, అన్న పిల్లలందరూ. అండ్ ఈ అన్నకి అనమాట పాప పుట్టింది. సో మా ఫ్యామిలీకి ఈ పాప చాలా స్పెషల్ పాప. ఎందుకంటే మా అన్న మ్యారేజ్ 15 years అవుతుంది. సో 15 years తర్వాత ఇప్పుడైతే పాప పుట్టింది అనమాట. చాలా స్పెషల్ కిడ్. అండ్ ముందర కూర్చుంది కదా మా అక్క అనమాట. సో మా డాడీ వాళ్ళు 6 మంది, 6 మందిలో పెద్ద నాన్న కూతురు అనమాట. సో మా ఫ్యామిలీ అందరికీ తనే పెద్దది. సో పెద్ద అక్క అనమాట. ఏదైనా కొంచెం చిన్న ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా, రిచువల్స్ ఉన్నా తన చేతుల మీదనే జరుగుతాయి అనమాట. సో తనకి కొంచెం అన్ని అనుభవం అనమాట. అంటే ఎక్కువ అన్నీ చేస్తుంది. సో పెద్దది కదా, మేమందరం చిన్నవాళ్ళం, మాకు అంత తెలియదు. అండ్ ఇంకా మా శ్రీగాడు అయితే పడుకుంది. ఎక్కినాక పడుకుంటే మాత్రం దిగిన తర్వాత లేచింది అనమాట. సో 2 hours కంటిన్యూ నిద్రపోతూనే ఉంది. అండ్ మేము 4:35 అలా ఎక్కినాం. మాకు రీచ్ అయ్యేసరికి 7 అయింది. చూడండి చీకటి కూడా పడిపోతుంది. అప్పుడు రీచ్ అయినాం. సో హయత్ నగర్కి అయితే రీచ్ అయిపోయినామండి. సో ఇంకా పక్కన పార్క్ చేసుకొని ఇంకా ఫంక్షన్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం. సో మేము వెళ్ళేసరికి అయితే అందరూ ఆల్మోస్ట్ వచ్చేసిర్రు. ఒకసారి చూడండి. సో ఇంకా అందరు రాగానే ఇంకా పలకరింపులు స్టార్ట్ అయిపోతాయి కదా. సో తినైతే మా అక్క కూతురు అనమాట. అంటే మా ఇప్పుడు చెప్పిన కదా, మా మూడో పెద్దనాన్న వాళ్ళ కూతురు అనమాట. నాకైతే కూతురు అవుతుంది. సో ఇంకా అందరు ఫంక్షన్కి రాగానే అందరు ఇంకా పలకరింపులు, ఎలా ఉన్నావు, బాగున్నావా, ఏం చేస్తున్నారు, అది అని చెప్పి ఇంకా అదే స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా అందరు పలకరించిన తర్వాత, సో మా అక్క కూతురుకి బాబు అనమాట, వాడు రియాన్స్ అద్వైత్ అని. అండ్ మా పాప అప్పటివరకే సైలెంట్గా ఉన్న మా పాప ఒక్కసారి వాడిని చూడగానే లేచి వెళ్ళిందనమాట. లేచి వెళ్ళి ఒకటి ఇంకా బాగా ఆడుకుంది. సో ఎవరి ఏజ్ వాళ్ళకి తెలుస్తుంది కదా. సో మేమందరం పెద్దవాళ్ళ మధ్యలో మా శ్రీగారు సైలెంట్గా కూర్చుంది. అండ్ ఇంకా వాడు రాగానే లేచి వెళ్ళి పరిగెత్తుకుంటే ఇలా ఆడుతుంది అనమాట. సో ఇంకా నేను చెప్పిన కదా ఇందాక మా పెద్దక్క అని, సో తనే అనమాట. సో ఇంకా అన్ని రిచువల్స్ తనకు కొన్ని బాగా తెలుసు. సో తనే చేస్తుంది. అండ్ ఇంకా మా వదిన అనమాట. సో తనకి పాప పుట్టింది. ఫస్ట్ ఇంకా బట్టలు పెట్టి వెళ్ళి బట్టలు మార్చుకుని వెళ్ళడానికి తను వెళ్ళింది. వదిన వెళ్ళేసరికి ఇంకా మా అక్క ఉంది కదా, ఇంకా తనకు అన్ని దానికి అన్ని రెడీ చేస్తుంది. సో నేనైతే మా సైడ్, తెలంగాణ సైడ్ ఎలా రిచువల్స్ చేస్తారో, అంటే తెలంగాణలో మేము యాదవ్స్ అనమాట. అండ్ ఎలా చేస్తారో నేను అది చూపిస్తాను అంట మీకు. ఒకసారి చూడండి. సో మా బుడ్డిదానికి ఇంకా అన్నీ, ఇంకా వీళ్ళు అంటే నాన్నమ్మ వాళ్ళు ఏం తెచ్చారో మా పెద్దమ్మ కూడా అవన్నీ రెడీ చేస్తారు. అండ్ మా శ్రీగారు మాత్రం అందరిలో డిఫరెంట్గా చూస్తుంది. ఫస్ట్ టైం కదా ఇంట్లో ఇంత జనాలలో వెళ్ళడం. సో అన్ని ఫంక్షన్స్ అటెండ్ అయ్యింది, కానీ ఎక్కువ మంది ఇంతమందిని ఇలా ఎక్కువ అందరు ఎత్తుకోవడం అయితే ఫస్ట్ టైం అనమాట. దాన్ని అండ్ బుడ్డిదానికైతే పట్టులంగా వేసి ఇంకా దిష్టి పూసలు కదా, మీలో ఒక దిష్టి పూసలు ఎంతమంది కడతారో కామెంట్ చేయండి. అండ్ మా దగ్గర అయితే 2 కడతారు అనమాట. ఒక్క హ్యాండ్కి 2 కడతారు. అంటే అమ్మమ్మ వాళ్ళది ఒకటి, నానమ్మ వాళ్ళది ఒకటి అనేసి ఒక్క చేయికి 2 దిష్టి పూసలు అండ్ ఇంకో చేయి కూడా 2 దిష్టి పూసలు కడతారు. అండ్ కాళ్ళ కడాలు అండ్ వెండి చుట్టూ రాగి చుట్టూ కడాలు అంటారు అనమాట. సో వెండి రాగి తగిలితే హెల్త్కి మంచిదంట, అంటే వేడి చేయదంట పిల్లలకి. సో అందుకని అలా రాగి చుట్టూ కడాలు పెడతారు. అసలు బుడ్డిదానికి మాత్రం అది ఉన్నది చిన్నగా, కానీ దానికైతే ఇంకా అది బరువు మోయలేనని వచ్చినాయి అనమాట గిఫ్ట్స్. అండ్ మా పెద్దమ్మ కూడా గాజులు చేయించింది అనమాట మనవరాలకి. సో ఇంకా అవి ఎట్లాగో అది బుడ్డిగా ఉంది కదా, సో ఊడిపోతాయి అని చెప్పి ఇలా దారాలు కడుతున్నారనమాట పడిపోకుండా ఉండడానికి. అండ్ ఇదేమో కత్తి బిల్ల గొలుసు. అండ్ మీలో ఎంతమంది మీ సైడ్ ఇలా కత్తి బిల్ల గొలుసు వేస్తారో కమెంట్ చేయండి. మా దగ్గర అయితే కంపల్సరీ ఇలా కత్తి బిల్ల గొలుసు వేస్తారనమాట. అండ్ బుడ్డిదాన్ని నగలు చూడండి అందరూ, దాని పట్టీలు, కడాలు, ఇంకా కత్తిబిల్ల గొలుసు, గాజులు భలే అనిపిస్తుంది కదా. చిన్నపిల్లలు ఇందాక ఎలా ఉండే, రెడీ చేసినాక ఎంత కళ వచ్చింది కదా బుడ్డిదానికి. అండ్ మా దగ్గర ఇలా బిందె ఎందుకు పెట్టిరంటే, ఇప్పుడు అప్పట్లో అంటే అందరు బావి దగ్గరికి వెళ్ళి చేసేవాళ్ళంటే ఈ రిచువల్ అని. సో ఇప్పుడు బావి లేదు కదా. సో అండ్ ఎక్కడ కూడా సంపులు లేవు అనమాట. సో అందుకనే ఇలా బిందెని తెచ్చి వాటర్ నింపి
ఇలా ముందు పెట్టి బిందె దగ్గరనే రిచువల్స్ చేస్తున్నారు. అండ్ అలా ఆ రాళ్ళకి బొట్లు పెట్టారు కదా, వాటిని నింగాలు అంటారనమాట. అండ్ నవధాన్యాలు పోసి ఆ 5 చిన్న చిన్న స్టోన్స్కి ఇలా పసుపు కుంకుమ పెట్టి ఇలా చేస్తారన్నమాట, పూజ చేస్తారు. అండ్ చేసి దానిపైన పెడతారనమాట. అండ్ 5 చెంబులు కూడా వాటికి దారం కట్టి ఇలా దాని నుంచి దీంట్లోకి పోయాలి. అండ్ మా వదిన అనమాట తను, అంటే వాళ్ళ అన్న భార్య. సో అందరికీ వచ్చిన వాళ్ళకి పసుపు బొట్టిస్తుంది. అండ్ ఇలా ఒక్క చెంబుకి ఇలా దారం కట్టి ఇలా బావిలో నుంచి నీళ్ళు చేదుతున్నట్టుగా ఇలా చేయాలంట. కాకపోతే ఒకటి, ఆ చెంబు అనేది ఆ బిందెకి తగలకుండా పోయాలంట. సో అందుకే మా వదిన చాలా జాగ్రత్తగా, అందరు చెప్తున్నారు అనమాట అసలు తగులొద్దు, జాగ్రత్త పోయండి. అలా మెల్లిగా పెట్టుకుంటూ 5 చెంబులలో ఇలా వాటర్ పోసేస్తుంది మిగతా 4 చెంబులలో. ఇక్కడ ప్లేట్లో ఒక ఆకు, ఒక వెల్లుల్లి అండ్ ఒక పసుపు ముద్ద అనమాట, అంటే గౌరమ్మని చేస్తారు. అది చేసి ఎవరైతే పిల్లలు అవ్వరో వాళ్ళకి పెడితే కొంచెం తొందరగా పిల్లలు అవుతారని ఇక్కడ పెద్దవాళ్ళ నమ్మకం అనమాట. సో ఇంకా అక్కడ పిల్లలు లేని వాళ్ళు ఎవరు లేరనమాట. సో అందుకనే ఇంకా అట్లాంటి వాళ్ళు లేకపోతే ఆడపడుచులకు ఇస్తారంట. సో ఇంకా మేము మా అక్క వాళ్ళకైతే అందరికి ఇస్తున్నారు. సో మేము అందరం ఒక్కొక్కటి అలా తీసుకుంటూ తినాలంట అది. అండ్ చూడండి ఇలా అనమాట, బొట్టు పెట్టి ఇలా అది చేతిలో ఇలా ఇచ్చి అది నోట్లో పెట్టుకున్న తర్వాత ఇలా ఒక వాటర్ అనమాట, ఒక గుప్పెడు వాటర్ అలా తాగితే ఇలా మంచిదంట. అంటే మంచిదంటే మా కాదు, ఇలా ఎవరైతే పిల్లలు లేరో వాళ్ళకి అయితే అది పిల్ల అవుతారని ఒక నమ్మకం. అండ్ ఆ తర్వాత ఇంకా ఇలా చెంబులో నుంచి ఇట్లా ఆకుతో వాటర్ అనమాట బిందెలో ఇట్లా వదలాలన్నమాట. సో వదిలితే ఇట్లా ఎవరైతే పాప వాళ్ళ మమ్మీ ఉంటుందో వాళ్ళకి పాలు మంచిగా పడతాయంట. అంటే పాలధార నాకు, నీలధార నీకు అని అనిపిస్తారంట. సో అలా అంటే పాలధార నాకు అంటే సో తనకి మంచిగా పాలు పడతాయంట. సో అలా అన్న తర్వాత ఇంకా అక్కడ పెట్టిన ఈ చెంబులలో వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ని మళ్ళీ ఆ బిందులోకి వేసేసి మేమైతే నింగాలు అంటాము వాటిని, అదే స్టోన్స్కి బొట్లు పెట్టిన అని చెప్పిన కదా, వీటిని అన్ని మళ్ళీ ప్లేట్లోకి తీసి ఇంకా చేస్తారు అనమాట రిచువల్స్ అని. ఇంకా తీసేస్తున్నారు అవంతా ముందు నుంచి తీసేసి ఇప్పుడు తొట్టెలో పెడతారనమాట. సో ఇంకా మా వదినలు మా అక్కలందరూ ఇంకా టామ్ అండ్ జెర్రీ ఫైట్ అనమాట. అంటే ఇంకా వాళ్ళు ఏదో సెటైర్ వేయడం, ఇంకా మా అక్క వాళ్ళందరూ ఏదో అనడం. సో మంచిగా అనిపించింది. సో అందరు ఇలా కలిస్తే, అందరూ ఒక ఫంక్షన్కే కదా కలవడం ఇలా, ఇంకా రెగ్యులర్గా అయితే ఎవరు కలవరు కదా. సో ఇంకా అందరూ మాట్లాడుకోవడం అనమాట. సో ఇక్కడ ఒక దినం ఉంది కదా, చాలా ఫట్ ఉంటుంది అనమాట ఆమె. అసలు ఏదో ఒకటి అంటూ ఉంటుంది, అనడం అంటే చాలా యాక్టివ్గా ఉంటుంది అనమాట. ఇక తను కూర్చుంది కదా, సో తను అనమాట. ఇంకా తను ఏదో ఒకటి అంటుంటే మేము ఇంకా అనడం అలా మంచిగా అనిపించింది. అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసి పట్టు క్లాత్ పరుస్తున్నారు. పాపని తొట్టెలో వేసినప్పుడు మా సైడ్ అయితే ఖచ్చితంగా పట్టు బట్టలలో వేస్తారనమాట. అండ్ ఫస్ట్ తొట్టెలో పెట్టిన తర్వాత దానికి కొంచెం పూలు చుట్టి కొంచెం డెకరేషన్ చేసిరు. ఆ తర్వాత తొట్టెలకి ఇలా పూజ చేస్తారు అనమాట. కొబ్బరికాయ కొట్టి ఇలా పసుపు కుంకుమతో ఇలా ముగ్గు వేసిరు, కింద వేసి తొట్టెలో పెట్టి తొట్టెలకి కొబ్బరికాయ కొట్టి అండ్ అగరబత్తీలు ఉంటాయి కదా, సో ఇలా ధూపం ఇలా చూపిస్తున్నారు. సో తొట్టెలకు పూజ చేసిన తర్వాత పాపని తొట్టెల్లో వేస్తారనమాట. ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటారు కదా, పెద్దవాళ్ళు ఇలా తొట్టెల్లో వేస్తారు పాపని. సో మా అన్న మా వదిన పక్కన పక్కన కూర్చొని ఇలా ఉంటే నాకైతే నిజంగా చెప్తాను, 15 years తర్వాత పాప పుట్టింది కదా, ఫుల్ హ్యాపీ ఉన్నారు అందరూ. అండ్ ఇలా ఒక పెద్ద ఆవిడతో ఇలా పాపని తోయాలో వేయించారు. అండ్ వెయ్యగానే మా సైడ్ అయితే ఇలా పేరు అయితే పెట్టారండి. పేరు పెట్టకుండా ఇలా ఏమంటారు, ఇలా పెద్దవాళ్ళ పేర్లు ఉంటాయి కదా, అంటే చనిపోయిన వాళ్ళ పేర్లు అండ్ గ్రామ దేవతలు ఇలా పేర్లు ఉంటాయి కదా, సో అలా పేర్లు అంటారనమాట. అండ్ ఎలా అంటే ఎల్లమ్మ, మల్లమ్మ, పోచమ్మ ఇలా ఇలా అంటారనమాట. అంటే మా కులదైవం వచ్చేసి మల్లన్న దేవుడు. సో ఇంకా అలా అంటున్నారనమాట. సో ఎలా అంటే మీ సైడ్ కూడా ఇలానే అంటారా, కమెంట్ చేయండి. అంటే ఫస్ట్ నేమ్ అనకుండా ఇలా ఫస్ట్ దేవతల పేర్లు అంటారా ఒకసారి చెప్పండి. అండ్ ఇలా పేర్లు అన్న తర్వాత ఇట్లా చనిపోయిన వాళ్ళ పేర్లు కూడా అంటారంట, ఇట్లా మంచిదంట చోలో. సో మా తాత పేరు నాన్న బాలయ్య మల్లమ్మ అనమాట. బాలయ్య మల్లమ్మకు ఇలా అనడం అలా చేస్తారు. అన్న తర్వాత ఇంకా పాపని తొట్టెల్లో వేసి ఇవాళ ఇలా ఊపుతున్నారు. అండ్ మా బుడ్డోడు వచ్చేసి తను మానసని చెప్పిన కదా, మా కూతురు వాళ్ళ కొడుకు అసలు పాపని చూసి ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యి తెగ ఊపుతున్నాడు అనమాట. సో అందరూ అని వాళ్ళంతా గట్టిగా ఊపొద్దని చెప్తున్నారు. అండ్ చూడండి, ఎంత నన్ను ఊపుకోండి ఏమన్నా చేయండి, నేనైతే ప్రశాంతంగా పడుకుంటున్నట్టు పడుకుంటుంది బుడ్డిది మాత్రం చూడండి. అండ్ తొట్టెలో మా తెలంగాణ పాటలు ఉంటాయి, సో అవి పాడిరు. ఒక 5 పాటలు పాడాలి, ఫస్ట్ పాడతారంట. సో పాడిన తర్వాత ఇంకా నేమ్ అయితే పెడతారు.
సో ఫస్ట్ నేమ్ పెట్టకుండా ఇవన్నీ రిచువల్స్ అయినాక అప్పుడు ఇంకా డాడీ కానీ ఇంకా నానమ్మ కానీ ఇట్లా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా నేమ్ అంటారనమాట. అండ్ ఇక సో పాటలు పాడడం అయిపోయిన తర్వాత అసలు యాక్చువల్గా పేరు చెప్పడం మర్చిపోయింది కదా. పాప పేరు వచ్చేసి శివాన్షిక. సో మీకు పాప పేరు నచ్చిందా కమెంట్ చేయండి. నాకైతే బాగా నచ్చింది. సో శివయ్య పేరు కలిసేలాగా పెట్టారు కదా. అండ్ మా అన్న పేరు శ్రీనివాస్. అండ్ ఇంకా ఆడపిల్ల పేరు డాడీ పేరు కలిసేలాగా పెట్టుకున్నాడు అనమాట, శివాన్షిక అని. సో నాకైతే బాగా నచ్చింది. పాప కాదు మస్తు క్యూట్ ఉంది కదా పాప. అండ్ చూడండి ఫంక్షన్ అయిన తర్వాత ఇట్లా ఊయలో వేసిన పాటలన్నీ వాడి ఊయలో వేసిన తర్వాత మా పెద్దమ్మ అంటే మా అన్న వాళ్ళ మమ్మీ అనమాట. సో తను వచ్చి నేమ్ అనేది చెవులో చెప్తుంది, శివాన్షికకు అని. అండ్ మీ సైడ్ కూడా ఇలాంటి రిచువల్స్ ఉంటాయా ఒకసారి కామెంట్ చేయండి. సో అంటే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా చేస్తారు కదా, అయితే మా సైడ్ మాత్రం ఇలా చేస్తారనమాట. ఒకసారి చూడండి. అండ్ ఇతను అనమాట మా పెద్దమ్మ. సో తను వచ్చేసి శివాన్షికకు అనేసి అంటుందన్నమాట. సో ఆల్మోస్ట్ ఫంక్షన్ అయితే అయిపోయిందనమాట. సో ఇంకా పాపని ఉయ్యాల వేసిన తర్వాత ఉయ్యాల పక్కకి పెట్టేసి ఇంకా వచ్చిన వాళ్ళందరూ ఇంకా ఏమేమి తెస్తారో ఇంకా పాపకి గిఫ్ట్స్ అంటే డ్రెస్సులు అవన్నీ పెట్టేస్తారు. పెట్టిన తర్వాత ఇంకా ఆడవాళ్ళ ముచ్చట్లు ఉంటాయి కదా, అసలు ఇంకా ఒడుస్తాయి అవి, అస్సలు ఒడవాయి అనమాట. ఇంకా మాట్లాడుతూనే ఉన్నాం. ఇంకా వాళ్ళు వీళ్ళపైన సెటర్లు వేయడం, ఇంకా తొట్టెలు వేయడం అయిపోయిన తర్వాత ఇంకా ఇలా గూడాలు పెడతారు. సో మీ సైడ్ ఏమంటారో చెప్పండి. చాలామంది అయితే గుగ్గిలు అంటారంట, మేమైతే గూడాలు అంటాము. ఇలా గూడాలు పెట్టిన తర్వాత తిని థమ్స్అప్ దాగి ఇలా ఇంకా వచ్చిన పాపకైతే ఇలా డ్రెస్సులు అనమాట, గిఫ్ట్లు ఎవరైతే తెచ్చినారో వాళ్ళ గిఫ్ట్లు పెడతారు. పెట్టిన తర్వాత మా శ్రీయాన్షి చెప్పిన కదా బాబు దగ్గర నుంచి కదలట్లేదని. సో ఇంకా అందరు కూర్చొని ఇలా గూడాలు బుక్కుతున్నారు. మా శ్రీయాన్షి కూడా నాకు కావాలి అందరి దగ్గర నుంచి లాక్కుంటున్నారు. కాకపోతే నేనైతే పెట్టలేదు, ఎందుకంటే చిన్నగా ఉంది కదా 10 months. ఇంకా గొంతులో అది పొట్టు విరుక్కుంటుంది అని చెప్పి ఇంకా పెట్టలేదు. సో ఇంకా అది తిన్న తర్వాత ఇంకా అందరం డిన్నర్ చేసేసినాం. అండ్ వంట అయితే చాలా బాగా అయినాయండి. క్యాటరింగ్ ఇచ్చినట్టున్నారు. అసలు బగారా రైస్, వైట్ రైస్, మటన్, చికెన్. అండ్ మండే అయితే ఆల్మోస్ట్ తినరు, అండ్ నేను కూడా తినాను అనమాట. వాళ్ళ కోసం మాత్రం మసాలా టమాటా, పాలకూర పప్పు, సాంబార్ చేసిర్రు. సో చూడండి, తిన్న తర్వాత మళ్ళీ కూర్చొని ముచ్చట్లు. ఫంక్షన్ వాళ్ళ ఇల్లు కాకుండా మా వదిన వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇల్లు అంట. అండ్ వాళ్ళు కూడా వాళ్ళు కూడా 10 members అనమాట. మా వదిన వాళ్ళ డాడీ వాళ్ళు 10 members అంట. వాళ్ళు కూడా చాలా పెద్ద ఫ్యామిలీ. సో ఇంకా తినడం అయిపోయింది. అండ్ మేము 10కి అలా స్టార్ట్ అయినాం, 12కి రీచ్ అయిపోయినాం అనమాట. సో మేము స్టార్ట్ అయిన తర్వాత ఇంకా అసలు వర్షం అయితే అసలు ఘోరంగా పడింది అనమాట. ఫుల్ వర్షం పడింది. ఇంకా వర్షంలోనే స్టార్ట్ అయిపోయి వచ్చేసినాం. అండ్ ఫంక్షన్ మాత్రం చాలా బాగా జరిగింది. అట్ లాస్ట్ మా అన్న అయితే హ్యాపీ అనమాట. ఇంకా అందరం హ్యాపీ. పాప అయితే పుట్టేసింది కదా 15 years తర్వాత. సో చూడండి ఎంత వర్షం పడుతుందో. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.